చేసుకుంటున్నానండి. సాటర్డే రోజు మా అమ్మగారు 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటాను అనుకున్నారంట. ఇంకా 7 శనివారాల వ్రతంలో ఒక వారం అయితే కంప్లీట్ అయిందండి. మంచిగా పిండి దీపాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నారు. ఇంకా స్వామివారికి అయితే మల్లెపూలు దండ వేసి మందార పువ్వులు మా అమ్మగారి ఇంటి దగ్గర చెట్టు ఉందండి. ఇంకా చెట్టుకైతే చాలా పువ్వులు అయితే పూస్తాయి అన్నమాట. ఇంకా మందార పువ్వులు అయితే దండ కట్టేసి స్వామివారికి అలంకరించారండి. ఎంత నిండుగా ఉన్నారో చూడండి స్వామివారు. మందార పువ్వులు మల్లె పువ్వులతోటి ఇంకా అన్ని రకాల పువ్వులతోటైతే అలంకారం చేసి స్వామివారికి పిండి దీపం పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నారు. 7 శనివారాల వ్రతం అంటే ఏదో సింపుల్ అనుకుంటారండి. దానికి తగ్గ నియమాలు చాలా ఉంటాయి. అవన్నీ పాటించుకుంటూ చేయాలి. ఏదో చేసామన్నట్టు చేసేయకూడదు. ఇంకా నూనె వస్తువులు ఏమీ తినకూడదండి. ఇడ్లీ అయినా సరే ఆవిరి మీద